ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగరంలో పేలుడు కలకలం రేపింది. కాకినాడ నగరంలోని 1 టౌన్ పరిధిలో వార్ఫ్ రోడ్ లో గల శ్రీ బాలాజీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్ద పార్సిల్ బండిల్స్ ను అన్లోడింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వచ్చిన పార్సిల్ బండిల్లో దీపావళికి సంబంధించిన ఉల్లి టపాస్ బండిల్ను నిర్లక్ష్యంగా కిందకు వేయటం వలన పేలుడు జరిగిందని వివరించారు. కాకినాడ 1 టౌన్ లిమిట్స్ లో ఇవాళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవడం జరిగింది. అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఉంటే ఓపెన్ చేసి తీయటం జరిగింది. దానిలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు, అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్లో చుట్టి ఉన్నాయి, చిన్న చిన్న రౌండ్లు. అవి ఫోర్స్గా పొద్దున్న దింపడం వల్ల ఒకటి తీసి కింద పడేశారు వాళ్ళు, నార్మల్ లగేజ్ అనుకొని. అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది. అట్లాంటివి ఇంకా 2-3 బాక్సులు ఉన్నాయి, అవన్నీ సేఫ్గా ఇప్పుడు సీజ్ చేస్తున్నాం. ఫర్దర్గా వీటన్నిటికీ లైసెన్స్ ఉందా లేదా, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. Explosive items లో ఇక ఎక్స్ప్లోజన్ జరిగింది. So what happened in that case, there was this firecrackers. There are these phosphorus firecrackers are there, where you can, if you put hardly on the surface, they will blast. So there was 1-2 illegal boxes in this lorry was there. So during the shifting of this firecracker, this worker threw it casually. At that time, explosion జరిగింది. Total 5 people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV, we identified the number in which that consignment was there. On that number, we identified the package, and in that there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. So far, this illegal to this, so whatever shop owner is already, we have him is in custody. So we will see the forward and backward link of these items. And for now, though, we have already seized these 2